వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. కడప జిల్లా పోరుమామిల్ల పట్టణంలోని రెడ్డినగర్ ఆది ఆంధ్రపాలెం ఎస్టీ కాలనీకి వెళ్లే దారి అడుక్కో గుంతతో ప్రజలు పిల్లలు నిత్యం ప్రమాదాలకి గురవుతూ మంచానికి పరిమితమవుతున్నారు. రెడ్డినగర్ దగ్గర బ్రేయన్ ఆసుపత్రి దగ్గర సిమెంట్ రోడ్డుపైనే అడుక్కో గుంత ఏర్పడింది. కొద్దిపాటి చినుకులు పడినా నీళ్లు చేరి ప్రమాదకరంగా మారింది. చూసేందుకు కనిపించదు. అందులో దిగితే అది ఎంత ప్రమాదం అనేది తెలుస్తుంది. కారణం రోడ్డుకు ఇరువైపులా బిల్డింగ్లని కట్టి ఎత్తులేపడంతో నీళ్లు వచ్చి రోడ్డుపై చేరి ప్రమాదానికి నిలయంగా మారింది. ప్రతినిత్యం ఈ దారిలో బడి పిల్లలు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు వివిధ వాహనాలు, మోటార్ సైకిళ్లపై తిరుగుతున్నారు. కొత్తవారు వాహనాల్లో వస్తే ప్రమాదానికి గురై మంచానికి పరిమితం అవ్వక తప్పదు. ఈ విషయాన్ని తెలుసుకున్న మానవ హక్కుల సంఘం చీఫ్ గంగన్న, పబ్లిసిటీ ఆఫీసర్ ఫణిరావులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరుమామిల్ల మండలం ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ల దృష్టికి తీసుకువెళ్లినా ఎవరూ స్పందించిన దాఖలాలు లేవన్నారు. మానవ హక్కుల సంఘం నేతృత్వంలో జిల్లా కలెక్టర్, రోడ్ల భవనాల శాఖ కమిషనర్కి కోర్టులో కేసులు వేస్తామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లకి మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ వారము ఈ రోడ్డు పరిశీలించడం జరిగింది. ఇది మన మెయిన్ రోడ్ నుండి మైదుకూరు, కొమరోలు మెయిన్ రోడ్ నుండి ఎస్టీ కాలనీ, రెడ్డినగరు, ఏయపాలెము, తర్వాత ఈ మొత్తం సుమారుగా ఒక 7-8 స్ట్రీట్లకు పోయేది మెయిన్ విలేజ్. ఇది మెయిన్ దారి. ఈ దారి ఎంత చండాలంగా తయారైందని చెప్తే ఎన్నిసార్లు కానీ అధికారులకు చెప్పినాము, పంచాయతీలకు చెప్పినాము. అందరూ నిద్రపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ తిరిగే వెహికల్స్ అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ సిమెంట్ లారీలు, ట్రాక్టర్లు, త్వరగా అధికంగా మోటార్ సైకిళ్ళు, ఆటోలు, స్కూల్ బస్సులు, మరి వందల కొద్ది ఈ స్టూడెంట్స్ కూడా ఈ రూట్లో తిరుగుతూ ఉన్నారు. మరి ఎవరే కానీ నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు. జిల్లాధికారులు ఏం చేస్తున్నారు, మండలాధికారులు ఏం చేస్తున్నారు, పంచాయతీ వాళ్ళు కానీ, ఆర్ఎండ్బి వాళ్ళు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు దీని గురించి. కాబట్టి ఒకసారి మేము కోర్టులో కూడా ఈ రోడ్డు గురించి సబ్జెక్ట్ గారికి, గౌరవనీయులైనటువంటి సబ్జెక్ట్ గారికి విన్నవిస్తే ఈ తహసీల్దారు, తర్వాత పంచాయత్ సెక్రటరీ ఇద్దరు కూడా ఈ రోడ్డు మేము ఇక్కడ ఉన్నటువంటి అన్ని తొలగించి సక్రమంగా చేసి మేము రిపోర్ట్ ఇస్తామని చెప్పినారు. కానీ ఎన్నిసార్లు వాళ్ళు పంచాయత్ సెక్రటరీ కానీ, ఎంఆర్ఓ కానీ వాళ్ళని కలిసి చెప్పినా కానీ దీని గురించి ఎందు గారిని కూడా సంప్రదించినాం. కానీ వాళ్ళు ఏమంటారంటే మేము తొలగిస్తాము, సర్వే రాలేదంటారు. సర్వే వీళ్ళు రారు. ఈ కోర్టు ఆర్డర్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ ఆక్రమణలు కూడా తొలగించలేకపోతున్నారు. ఈ ఆక్రమణల వల్లనే ప్రతి ఇంటి దగ్గర ఎక్కువ హైట్ చేశారు. ఆ హైట్ చేసే వల్ల నీళ్ళని మధ్యలో పడుతున్నాయి. ఇక్కడ ఒక మోరి ఉంది, పోయేదానికి. కానీ ఈ మోరి పూర్తి చేసినారు, ఇల్లు కట్టేసినారు. దానివల్ల ఇక్కడ గుంత ఏర్పడింది. దాదాపు 1 కిలోమీటర్ వరకు ఇదే రోడ్డు, ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి పంచాయతీ అధికారులు, ఆర్ఎంపీ వాళ్ళు కానివ్వండి, పంచాయతీరాజ్ ఏఈ గారు కానివ్వండి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయి వెంటనే స్పెషల్ ఫండ్స్ కింద ఈ రోడ్డు తయారు చేయించాలని, లేదంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు చిన్నపిల్లలు అయితే మరీ దారుణంగా నచ్చడానికి కూడా వీల్లేదు. తొందరగా స్పందించి మరి అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, జిల్లాధికారులు కానివ్వండి వెంటనే ఈ రోడ్డు దుస్థితిని చూసి బాగు చేయాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ వాళ్ళు మేము దీంట్లో డిమాండ్ చేస్తున్నాం. లో ఉండే రంగసముద్రం పంచాయతీలో ఉండే రెడ్డినగర్లో ఉండే వీధిలో పూర్తి కంప్లీట్గా ఇట్లా ఇండియన్ పెట్రోల్ పంపు నుంచి ఇటు ఎస్సీ కాలనీ వరకు రోడ్డు చాలా అధ్వానంగా స్థితిలో ఉంది. చాలామంది ఆక్రమణ కూడా గురైనారు. ఈ రోడ్లో ఆ పక్క ఈ పక్క వచ్చేసి మొత్తము ముందుకు తాగినారు. ఈ ఆక్రమణ గురి కావడం వల్ల ఇప్పుడు రోడ్లన్నీ చాలా దెబ్బతిన్నాయి. వర్షం వచ్చే నడిచే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ తరఫున చీఫ్ గంగన్న గారు, సెక్రటరీ ఫణిరావు గారు పూర్తిగా ఖండించమైంది. త్వరగా స్పందించి కలెక్టర్ గారు, సంబంధించిన అధికారులు స్పందించి వెంటనే దీన్ని బాగు చేయాలని, ప్రజలకు మంచి చేసి ప్రజల ప్రాణాలతో జలగాట త్వరగా రెడీ చేయాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ కోరుకుంటుంది.